తల్లికి ముద్దులా నీ బంగారు భవితను వదిలేసి గాలికి ఘోరంగా నిన్ను కనిపెంచినోళ్ళను నెత్తి దుఃఖానికి ఇంత ఘోరంగా నువ్వు అలవాటు పడవుకు మత్తు సుఖానికి రైలుకోకైనుల నిశా నిన్ను చేస్తాది రామో నిశా ఒక్కసారి అంటుకుంటే నశా నిన్ను నమ్ముకున్నోళ్ళ బతుకురా మాగుస నడవర తమ్మి నాతో నడవర తమ్మి గంజాయి డ్రగ్స్ అంటే గంజాయి, అలాగే గుట్కా, అలాగే మత్తు పానీయాలు అలవాటు వలన విద్యార్థులలో రకరకాల లక్షణాలు అనేవి ఏర్పడుతున్నాయి. ఇప్పుడు వాటి వల్ల ఏంటంటే ఆ మత్తు పానీయాల వల్ల బాడీలో ఉన్నటువంటి సెల్స్ అన్నీ కూడా దానికి అలవాటు పడిపోతాయి. స్నేహితులు ఏంటంటే మత్తు పానీయాలు చేసేటువంటి వ్యక్తులతో స్నేహం అనేది ఉండకూడదు. విద్యార్థుల్లో ఎవరన్నా ఉన్నా సరే వాటితో స్నేహం అనేది తెగించుకోవాలి, తెగదింపు చేయాలి. ఎందుకంటే ఆ డ్రగ్స్ని సేవించడం వలన మెదడు అనేది సరిగా పనిచేయదు. ఆలోచన శక్తి కానీ, క్రియేటివిటీ కానీ, తర్వాత శాస్త్రీయ వైఖరులు కానీ ఇటువంటివన్నీ కూడా డెవలప్ కాదు. చదివింది మర్చిపోవడం, లేకపోతే చికాకు ఏర్పడడం, తర్వాత చదువు అంటే ఇంట్రెస్ట్ లేకపోవడం, వీటన్నింటికి కూడా దూరంగా ఉండేవాడు. మరి ఇటువంటి లక్షణాల వల్ల మెదడు పాడవుతుంది, మెదడులో ఉన్నటువంటి నాడీ కణాలు పాడవుతాయి. ప్రతిరోజు కూడా ఆ డ్రగ్స్ అనేది తీసుకోకపోతే వాడి మైండ్ సెట్ పనిచేయదు. వాడు ఆఖరికి ఏ విధమైన సరే హాని కలగజేసి వాడికి సంబంధించిన డ్రగ్స్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇంట్లో తల్లిదండ్రులను కొట్టడం కానీ, లేకపోతే పిల్లలను కొట్టడం కానీ, లేకపోతే ఇంకా ఇటు దొంగతనాలకు అలవాటు పడడం, ఒక క్రిమినల్గా తయారైపోతూ ఉంటాడు. మరి ఇటువంటి వ్యసనాల నుండి మనం పిల్లల్ని తొలగించాలంటే విద్యార్థి దశలోనే మనము మంచి వ్యక్తులతో స్నేహం ఉండేలా చూడాలి. ఇటువంటి వ్యక్తులు స్నేహితులు ఏమంటారంటే, ఇటువంటి అలవాటు కలిగిన వ్యక్తులు సరదాగా జాలీగా చేయరా, జాలీగా ఒకసారి పీల్చు, లేకపోతే ఒకసారి ఇంజక్షన్ తీసుకో, ఇలాంటి జాలీగా ముందుగా అలవాటు చేస్తారు. తర్వాత ఏమవుతుందంటే ఆ అలవాటు వాడికి బానిసత్వం అయిపోతూ ఉంటాడు. మన బాడీలో మన సెల్స్ ఏం చేస్తాయంటే మనం ప్రతిరోజు ఏమైతే ఇస్తున్నామో దానికి అలవాటు పడతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గమనిస్తే రోజు టీ తాగుతున్నాం అనుకోండి, టీకి అలవాటు పడతాం మనం. రోజు టీ తాగకపోతే ఉదయాన్నే అది అలా ఉంటుంది. అలాగే ఒక్కొక్కటి చుట్ట కాల్చకపోతే వాడి బాడీలో ఉన్నటువంటి సెల్స్ ఆ చుట్టకు అలవాటు పడతాయి. అలాగే కొద్దిమంది అంబళ్ళు తాగుతూ ఉంటారు, దానికి అలవాటు పడతాయి. అలాంటి మన బాడీలో సెల్స్కి ఏది అలవాటు చేస్తే దానికి అలవాటు పడతాయి. అందువల్ల వాడు ఉదయాన్నే ఆ డ్రగ్స్కి అలవాటు పడ్డాడు అనుకోండి, అది లేకపోతే ఇంకా వాడు బతకడం వేస్ట్ అనిపిస్తుంది అన్నమాట వాడికి. ఇటువంటి వాటి నుంచి పిల్లలు దూరంగా ఉండేలాగా ప్రతి తల్లిదండ్రులు చూసుకోవాలి. పిల్లల్ని ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా పరిశీలిస్తూ ఉండాలి. అప్పుడే మన పిల్లల్ని మంచి స్థాయికి తీసుకెళ్ళగలం. ఇటువంటి అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గవర్నమెంట్ సమస్య ఉంది కాబట్టి గవర్నమెంట్ ఇది ఒక ఈవెంట్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తల్లికి పాదాభివందనం అండి. మన స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళ తల్లికి పాదాభిషేకం తెలియజేస్తారు ఈరోజు. సో మీరు అందరూ కూడా, ఎందుకంటే రోజు కూడా మీరు చేస్తూ ఉంటారు, పిల్లలకి రోజు తల్లిని చేస్తారు, మరి అది తరవరకు జరుగుతుంది మనకి ప్రతి తల్లి కూడా. కానీ కనీసం పిల్లలు వాళ్ళు మీకు ఈరోజు కొంత రుణం తీర్చుకోవడానికి కావాల్సి మరి మా తల్లికి పాదాభివందనం చేస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా పాదాభివందనం చేసి దండం పెట్టండి ఒకసారి. గౌరవించాలి తల్లిని. లైఫ్లో ఎప్పుడు కూడా తల్లిని ఎప్పుడు మర్చిపోకూడదు. మనం తల్లిని మించిన దైవం లేదు. తల్లి తలుచుకుంటే ఏదైనా చేయగలదు. కాబట్టి తల్లి ఆశీర్వాదం తీసుకొని తల్లికి పాదాభివందనం చేయండి. సో తల్లికి మనం అంతకన్నా రుణం తీర్చుకోలేము. మనం ఎంత ఇచ్చినా సరే చాలా తక్కువ.
తల్లిని మనం కొనియాళ్ళం మనం అలాంటి ఈ విధంగా సరే తల్లికి రుణం తెచ్చుకునే అవకాశం పిల్లలకు వచ్చింది కాబట్టి మరి మీరందరూ My name is Amrita Varishnu. I am studying 6th class. Good morning to everyone. My name is Subhagya. I am studying 6th class. Hey tortoise, you walk so slowly. I can run 10 rounds before you take one step. Maybe I am slow rabbit, but never stop. Slow and steady wins the race. We are all fine. Do you know about the parts of flower? Sensor explained that lesson. Can you show me the flower and tell me? Yes, we cannot say that. Rishi, you tell me. Tell me. ఇది 10th క్లాస్లో లెసన్ అండి. 10th క్లాస్లో పార్ట్స్ ఆఫ్ ఫ్లవర్ అని ఒక లెసన్ ఉంటుంది. ఆ లెసన్ 8 మార్క్స్కి పడుతుంది అన్నమాట ప్రతి సంవత్సరం కూడా. అంటే వీళ్ళు చదివి ఏ క్లాస్ మీరు 6th క్లాస్ వాళ్ళు 6th క్లాస్ పిల్లలు 10th క్లాస్ లెసన్ చెప్పారు అన్నమాట. అంటే ఈ విధంగా చెప్తూ ఉంటే పిల్లలకి చెప్పినట్టు ఉండదు, ఈజీగా అర్థమవుతుంది అన్నమాట బొమ్మల కోసం. ఈ విధంగా పప్పెట్స్తో చెప్పడం అనేది మన స్కూల్లో ప్రత్యేకత. కాలం నీతో నడవదు నిన్నడిగి ముందు